అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు మనసుకో కథ. మిస్సెస్ వైశాలి చివరి భాగం. మరి ఈరోజు స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దామా? మధ్యరాత్రి వేళలో సాత్విక లేచి ఏడవడం విని వైశాలి లేచేలోపే శేఖర్ భుజాన్ని వేసుకుని బయట తిప్పుతూ ఉంటాడు. ఇంతలో సూర్య ఏడవడంతో సాత్వికని పడుకోబెట్టి సూర్యని ఎత్తుకుంటాడు. రాత్రంతలా తిప్పుతూనే ఉంటాడు. వైశాలికి మెలకు వచ్చేసేసరికి శేఖర్ తిరుగుతూ ఉండడం చూసి, ఏమైందండి? వీడు అది ఇంచుమించు గ్యాప్లో ఏడుస్తూనే ఉన్నారు. తెల్లవార్లు మనం లేపొచ్చు కదండి, నేను చూసుకునేదాన్ని. నువ్వని ఎంతసేపు చూసుకుంటావులే. అయితే మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ. అబ్బా ఏంటి పడుకుంటే లేపనా ఏంటి? చూడు నేనెంత కష్టపడతాను, నువ్వు కూడా ఇంట్లో అంతే కష్టపడతావు. పొద్దున్నుంచి నువ్వు చూస్తావుగా, రాత్రిపూట నేను చూస్తే తప్పేంటి? ఓహ్ మీరే చూడండి అని లేచి బయటికి వెళ్తూ వెనక్కి వచ్చి, అచ్చో నా బంగారం అని ముగ్గులు లాగి కాళ్ళెత్తి నుదుటిపై ముద్దు పెట్టి పరిగెడుతుంది. శేఖర్ వైశాలి వైపే చిరుకోపంగా చూసి వెళ్ళగానే నవ్వుకుంటాడు చిన్నగా. కొంతసేపటికి ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. శేఖర్, ఈ నెల జీతం మొత్తం కావాలి అడుగుతారు సీతారాం. సరే నాన్న, కాకపోతే అన్నయ్య ఒక 30,000 అడిగారు. దేనికి? అదే నాన్న, బావకి భారతికి ఏమైనా ఇద్దామని. నేను దాని గురించేరా ఆలోచిస్తున్నా. గృహప్రవేశానికి హృతిక్ పుట్టినప్పుడు కూడా ఏదో పెట్టావంతే కానీ దానికి ఏం చేయించలేదు, వాళ్ళు అడగలేదు. అవును మామయ్య గారు, ఆయన కూడా ఇదే అన్నారు. అందుకే శేఖర్ని అడిగారు అంటుంది శ్రావణి. సరే ఏదో ఒకటి చేద్దాంలేండి అని సీతారాం అనగానే శేఖర్ అని ఫైల్ కోసం లోపలికి వచ్చి తీసుకుంటూ వైశాలి జడ వేసుకోవడం చూసి గట్టిగా లాగగానే కోపంగా చూస్తుంది. నెత్తి మీద కొట్టి జాగ్రత్త బాయ్ అని బయలుదేరతాడు. రోజులు గడుస్తున్నాయి. భారతికి వంశీకి పెట్టుబడులు పెడతారు. రామ్ పెళ్లికి శేఖర్ వైశాలి కలిసి వెళ్తారు. శేఖర్, హ్యాపీయేనా? దేనికండి? రామ్ మ్యారేజ్ అయిపోయింది కదా. కొంచెం అని శేఖర్ చేతిని చుట్టుకొని నడుస్తుంది. శేఖర్ నవ్వుతూ వైశాలి చుట్టూ చేతులు వేసి దగ్గర తీసుకుంటాడు. ఎవరు లేకపోవడం చూసి. 5 సంవత్సరాల తర్వాత. వైశాలి రెడీ అయినా? ముగ్గురు రెడీనే అండి. వైశాలి, ఈ లోపల వీళ్ళకి నేను పెడతా కానీ వెళ్ళి శేఖర్కి చూడు అంటుంది శ్రావణి. సరే అక్క అని లోపలికి వచ్చి, ఏంటండి నిప్పులు తొక్కినట్టు అరుస్తున్నారు? నీకు అలాగే అనిపిస్తోంది రాక్షసి? ఈ మధ్య మరీ ఎక్కువైంది, మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా. ఇస్తా కానీ చెప్పండి. ఈ టై కట్టు, నీకు చెప్పా కదా ఇంపార్టెంట్ మీటింగ్ అని. దీనికోసమా? ఇటు ఇవ్వండి అని తీసుకుని కడుతుంటే శేఖర్ అలాగే చూస్తుంటాడు. ఆడవాళ్ళు గొప్ప అని ఎందుకంటారా అని అనుకునేవాడిని, కానీ మన కోసం తన ప్రాణం కూడా లెక్క చేయని అమ్మ, నా ప్రపంచం కోసం తన ప్రపంచాన్ని వదిలేసుకునే భార్య, తన ఇష్టాలను కూడా కొన్నిసార్లు వదులుకునే చెల్లి లేదా అక్క, ఇలా మన కోసం వాళ్ళు మారటమే వదులుకోవడమే కానీ వాళ్ళ కోసం మనం ఏం వదులుకుంటాం? వైశాలి నా జీవితంలో ఏ రోజు కూడా అత్తమ్మ ఇలా అంది, వేరు కాపురం పెడదామని అనలేదు. ఏం జరిగినా తనే సర్దుకుంది. ఆఖరికి తన కళ నెరవేరకుండా ఆపేసినప్పుడు కూడా. వైశాలి, నువ్వు చెప్తావా లేక చంప పగలగొట్టమంటావా? అలా ఏం లేదండి, మీరే ఏదో ఊహించేసుకుంటున్నారు. ఏం మెంటల్, ఒకసారి రాకపోతే ఇంకా రాయవా? నాకు ఇది కూడా డౌటే, నువ్వు కావాలని సెలెక్ట్ అవ్వలేదని. ఆ రోజు కూడా సెలెక్ట్ అవ్వనులేండి అని నువ్వే చెప్పేశావు ఇంటర్వ్యూ రోజు. నిజంగా అండి, నాకు అంత లేదు. నేను మిమ్మల్ని పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండడమే కరెక్ట్. తల మీద చేతులు పెట్టుకుని ఇప్పుడు నిజం చెప్తావా? నువ్వంతగా ప్రేమించే కళని ఊరికే వదిలేసే రకం కాదు. నిజం చెప్పకపోతే దవడ వాచిపోతుంది. వైశాలి భయంగా చూస్తూ, అది నిజమే అండి. ముందు ఒట్టు పక్కన పెట్టండి. ఏంటి ఎప్పుడు లేంది? నాకు ఇష్టం లేదు చదవడం, సరేనా అని కిందకు వచ్చేస్తుంది. శేఖర్కి చిరాగ్గా అనిపించి వంటగదిలోకి వెళ్ళి గట్టు మీద కూర్చొని, అమ్మా కాఫీ ఇవ్వమ్మా. ఏమైంది అంత చిరాగ్గా ఉన్నావు అడుగుతారు మహాలక్ష్మి. వైశాలిని చదువుకోమంటే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటా అంట. నువ్వైనా చెప్పమ్మా. తను సరిగ్గానే చెప్పింది. అయినా మీరిద్దరు కలిసి ఏం చేశారో మాకు తెలియదు అనుకుంటున్నారా? మేమేం చేశాం? నువ్వు ఆ అమ్మాయిని సివిల్స్ రాయించాలనుకోవడం. నీకు ముందుగానే చెప్పా, ఎంతవరకు చదివించాలో అంతవరకే చదివిస్తామని. మీకు మీరే నిర్ణయాలు తీసుకునేంత పెద్దవాళ్ళ? అమ్మా అంటే ఏంటి? మీరేనా తనకు చదవద్దని చెప్పింది? అవునరా, నీ భార్యను నువ్వు నీ కంటే పై స్థాయిలో చూసే శక్తి నీకున్నా మాకు లేదు. రేపొద్దున బయట జనాలు అదే మాటలు వినే ఓపిక కానీ సహనం కానీ లేవు. కాబట్టి పిచ్చి పిచ్చి పనులు ఆపేస్తే మంచిది. అమ్మా పాపం అమ్మ, నా స్వార్థం కోసం తన ప్రపంచాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదమ్మా. మేము వదులుకోలేదా? తనన్నింటికి ఒప్పుకునే కదా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో ఎలా నడుచుకోవాలో అలా ఉండాలి. తను మంచిదే కాదనను, కానీ చదివించడానికి మాత్రం నేనైతే ఊరుకోను. శ్రావణి ఏం మాత్రం తక్కువ? తను కూడా బంగారమేగా. అయినా తను కూడా తన ప్రపంచాన్ని వదిలేసుకోవాలా? ఇది అంతే. ఇంకా నాతో వాదించకుండా వెళ్ళు శేఖరం. దానికోసం ఇంట్లో గొడవలు జరిగేలా చూడకండి ఇద్దరు కలిసి అనగానే వెంటనే కిందకు దిగి బయటికి వెళ్ళిపోతాడు. రాజేష్, ఏమైంది అంత కోపంగా ఉన్నావు? అరే ఎందుకురా, ఒక అమ్మాయి అన్ని వదిలేసుకోవాలి? ఇప్పుడు ఏమైంది మళ్ళీ?
అమ్మ నాన్న కలిసి వైశాలిని ఏదో అన్నట్టున్నారు. తను ఐఏఎస్ వదిలేసుకుందిరా. అరే నీకు ముందే చెప్పాను కదా, ఇలాంటివేవి మన ఇళ్లలో జరగవు, లైట్ తీసుకో బావా అని. అదేరా లైట్ ఆడపిల్ల జీవితం. నువ్వు మరీ అంత తీసుకోకపోవడమే బెటర్. అరే ఎందుకు తీసుకోనరా, తను నా భార్య. నా జీవితంలోకి రాగానే తన చిన్నపిల్లని విషయం వదిలేసుకుంది. ఇంకా కొంచెం రాగానే తన ఇష్టాన్ని వదిలేసుకుంది. దగ్గరవ్వగానే తన కలని. అలా నా కోసం తను వదిలేసుకోవడమే. ఇక్కడ ఇంకా వింత చెప్పనారా, మా అమ్మ వాళ్ళు చెప్పారని తన కళ్ళని వదిలేసుకుంటున్నానని మా అమ్మ నాతో అనేంత వరకు తెలియదురా. అది వేరే అమ్మాయి అయి ఉంటే ఈ పాటికి ఇంట్లో నాన్న రచ్చ చేసి వేరే కాపురం పెట్టించేది. కానీ తను ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. అదేరా నా వైశాలి. అవును బావా, నా భార్య చూడు ప్రతిదానికి గొడవే, ఏదో ఒక రపస. వాళ్ళు అన్నారని వీళ్ళన్నారని కరెక్టే అన్నారు. నేను సపోర్ట్ చేస్తున్న కొద్దీ తను ఇంకా లేనివి కూడా చెప్తూ మా అమ్మ నాన్నలకి నాకు గొడవ పెడుతోందిరా. ఆమెకు ఆ ముక్కతే ఉండాలని అత్తమామలు ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా బాబు. కానీ తనను ఒకసారి అడుగు ప్రాబ్లం ఏంటో. ఒకవేళ అది నీకు కరెక్ట్గా అనిపిస్తే చెప్పు, క్లియర్ చేయి. అదే కాకపోతే కనుక నీ రీజన్ నువ్వు ఇవ్వు, ఇద్దరు కాంప్రమైజ్ అవుదాం ఈ విషయంలో అని చెప్పు. రాజేష్ అవునరా, ఇదే కరెక్ట్. మా అమ్మ నాన్న వద్దు అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా వద్దు అనుకోవాలి, అంతేగా మరి. సరే బాయ్. బాయ్ రా. అప్పుడప్పుడు దర్శనం ఇవ్వండి సార్. సరే భక్త అని ఇంటికి వచ్చి భోజనాలు చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు. బయట ఫోన్ చూసుకుంటూ లోపలికి వెళ్ళేసరికి వైశాలి నిద్రపోవడం చూసి సూర్యని సాత్వికని ఉయ్యల్లో పడుకోబెడతాడు. పక్కన పడుకొని అలాగే చూస్తూ తల నిమురుతాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వైశాలి నవ్వడంతో మేలుకునే ఉన్నావా దెయ్యం లే. మీరలా చూస్తుంటే నవ్వు కంట్రోల్ అవ్వలేదండి. అవ్వదే, నీకు అవ్వదు అని వైశాలి బుక్క కొరుకుతాడు. అబ్బా అనుకుంటూ రుద్దుకుంటూ ఉంటే వైశాలిని చూస్తూ నేను జాబ్కి రిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకండి? ఎందుకంటావేంటి? నీకు చెప్పాలా? నువ్వు చెప్పావా నాకు అన్నీ? మొదలు పెట్టారా అని తిప్పిపడవడం. కురుస్తా అని వేలుతో బుగ్గ మీద కురుస్తాడు శేఖర్. అయిపోయింది, నా ఇష్టానికే కదా నేను చేసుకుంది, వదిలేయచ్చు కదా. ఏంటి నీ ఇష్టం బోడి బుడంకాయ్? ఏమైంది మీకు ఇవాళ కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు? వాడతా, అన్నీ తీస్తా. రేపటి నుంచి నేను కూడా ఇంట్లోనే ఉండి పనులన్నీ చేస్తా, నిన్ను పిల్లల్ని చూసుకుంటూ ఉంటా. ఏం మాట్లాడుతున్నారు? నువ్వేనా ఇంట్లో ఉండేది? నేను కూడా ఉంటా. మరి ఫుడ్ బయట అసలు ఎలా? ఏంటో ఒకటి తొక్కలో అది చూసుకుంటావుగా. నువ్వు చేసిందే నేను చేస్తా. శేఖర్ని చూసి రూమ్ డోర్ చూస్తుంది. క్లోజ్ చేసి ఉండడం చూసి శేఖర్ని హక్ చేసుకొని పెదవులపై ముద్దు పెడుతుంది. కొంతసేపటి వదిలి సిగ్గుతో తలదించుకొని బెడ్ దిగుతుంది. వెంటనే శేఖర్ వైశాలి ముందుకొచ్చి నిల్చోగానే భయంగా చూస్తుంది. వైశాలి, నేనైతే నా నిర్ణయం మార్చుకోను. ఎందుకు మీరు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నారు? మీ డ్రీమ్ అండి ఇది. అంత ఈజీగా వదిలేస్తా అని ఎలా అంటున్నారు కదా? ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా. ఎందుకంత ఈజీగా వదిలేసుకున్నావు? వదిలేసుకునేప్పుడు నాకు బాధ వేసిందండి, కానీ మీ తోడు ఆ బాధని కూడా మర్చిపోయేలా చేసింది. నా కెరియర్ వల్ల ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటే అది ఏదైనా సరే వదులుకుంటా. నేను చెప్పానా ఇబ్బంది పడతానని? లేదు, కానీ చెప్పే సిచ్యువేషన్ వస్తుందండి. ఈ టాపిక్ ఇంతటితో మర్చిపోండి. నాకైతే మీ జాబ్ మీరు వదిలేసుకోవడం ఇష్టం లేదు. ఇంకా మీ ఇష్టం. నువ్వైతే నా జాబ్ గురించి మాట్లాడతావు, నేను మాత్రం మాట్లాడకూడదా? అంతే. నీకు మాత్రమే రైట్ ఉందా వదిలేసుకునే రైట్? ఏమండి, నేను చెప్పాల్సింది చెప్పా. ఇంకా మీ ఇష్టం అనగానే శేఖర్ కోపంగా చూస్తాడు. తర్వాత 2 రోజులు ఇద్దరి మధ్య మాటలు లేవు. 2 రోజుల తర్వాత, వదినా ఇదిగో మనీ, తన పుట్టినరోజుకి డ్రెస్ కొనివ్వవా? నువ్వే తీసుకోవచ్చు కదా నీ భార్యకి. నాకు తెలియదు కదా ఏం కొనాలో. ప్లీజ్ వదినా, తనకు చెప్పకు. సరే ఇవ్వు. శేఖర్ థ్యాంక్స్ అనగానే నవ్వేస్తుంది శ్రావణి. శ్రావణి, హలో శేఖర్, డ్రెస్ తీసుకున్నా, నా దగ్గరే ఉంచనా లేక మీ ఆవిడకి ఇస్తానా? వదిన తనకివ్వు. కాకపోతే ఇది తన ఫ్రెండ్ రమ్యదంట, నీకివ్వమన్నాడని చెప్పు. ఎందుకు శేఖర్ అలా దాన్ని ఏడిపించడం? అబ్బా వదిన ఏం కాదులే. లేకపోతే అమ్మ వాళ్ళు చెప్పగానే నాకేం చెప్పకుండా పిచ్చి డెసిషన్ తీసుకుంది, అలాగే చెప్పు. శేఖర్, నేనైతే చెప్పను, మా చెల్లెని బాధ పెట్టను. అంతే వదిన, ఎంతైనా అక్క చెల్లెలు కదా, తనకి సపోర్ట్ చేస్తావులే. సరే వదిన, మీ చెల్లికి అని చెప్పి ఇచ్చేటట్టు అయితే నాకే ఎందుకు, మీ దగ్గరే ఉంచండి. శేఖర్, అసలే ఇద్దరు 2 రోజుల నుంచి మాట్లాడుకున్నట్టు లేదు. మళ్ళీ ఏదైనా గొడవలు జరిగితే అవసరమా అనవసరంగా తలనొప్పులు? వదిన, మీ చెల్లేమి ఏడ్చే రకం కాదు, ఏడిపించే రకం. అది నాకే వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి రమ్యతో మాట్లాడితే దాన్ని ఇంట్లోనే కొడతా అంటూ అనగానే శ్రావణి నవ్వుతుంది. నీకు ఆ మాత్రం ఉండాలి శేఖర్, లేకపోతే మనుషులను ఆడేసుకుంటాం. అనండి వదిన, అందరూ నన్నే అంటున్నారు. సరే వదిన, మేనేజర్ సార్ పిలుస్తున్నారు. ఆ డ్రెస్ నేను చెప్పినట్లు చెప్పి ఇవ్వు వైశాలికి. ప్లీజ్ వదిన, ప్లీజ్. బాయ్. బాబోయ్, ఇలా ఇరికించాడంట అనుకుని వైశాలి రూమ్కి వెళ్ళి, వైశాలి ఇది శేఖర్ ఇవ్వమన్నాడు, వాళ్ళ కొలిగ్ రమ్యకి అంట.
సరే అక్క అని తీసుకొని సైలెంట్గా పక్కన టేబుల్ మీద పెట్టి పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. సాయంత్రం శేఖర్ వచ్చి బుజ్జికన్నులో ఏం చేస్తున్నారు అని కదిలిస్తూ ఆడిస్తూ ఉంటాడు. వైశాలి వైపు చూడగానే కోపంగా చూసి రూమ్ నుంచి బయటకు వెళ్తుంది. ఇదేంటి ఇంత కోపంగా చూస్తుందని అనుకుంటూ ఉండగానే ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేస్తాడు. ఈ లోపల వైశాలి వాటర్ గ్లాస్ తీసుకొచ్చి శేఖర్ వైపు చూసి టేబుల్ మీద పెడుతుంది. శేఖర్ చూసి చెప్పు రమ్య అని వాటర్ తాగుతూ ఉంటాడు. శేఖర్, అది సార్, ప్రాజెక్ట్ ఫైల్ ఎల్లుండి కంప్లీట్ అయిపోవాలని చెప్పారంటగా. అవును, కానీ నాకు అని బయట వసారాలకు వెళ్ళి రేపు ఫుల్ బిజీ, నేను ఆఫీస్కి కూడా రాను, లీవ్ తీసుకున్నా. మరి ఇప్పుడు ఎలా? చూడు రమ్య, నేను కాదు కదా టీంకి హెడ్, నాకు అలాట్ చేసిన వర్క్ నేను కంప్లీట్ చేశా. మిగిలిన వారి వర్క్ కూడా చేయాలంటే కుదరదు. నేను సార్కి అదే చెప్పా. నా వర్క్ చాలా ఉండిపోయింది శేఖర్, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. రేపైనా అంత ఏముంది, వైశాలి బర్త్డేనే కదా, ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అంటుంది రమ్య. సారీ, ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు. వైశాలి వల్లే నేను జాబ్ చేస్తున్నా, ఓకేనా? నా లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యామిలీనే. అండ్ వన్ మోర్ థింగ్, నీ వర్క్ నువ్వు చూసుకోకుండా నాతో చేయించాలని చూడకు ఇంకెప్పుడు కూడా. బాయ్ అని కట్ చేసి లోపలికి వచ్చేసరికి వైశాలి వేడి నీళ్ళు పెట్టానని గోడతో చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోతుంది. మీ అమ్మ ఉందే, మామూలుది కాదే అని బుడ్డి వాళ్ళతో అనగానే ఇద్దరు నవ్వుతారు. ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చొని ఏమే జేజీ ఏం చేస్తున్నావు? ఏరా కలద్దాల సంగతి ఏంట్రా? అబ్బా మర్చిపోయానే బామ్మ, రేపు తీసుకొస్తాలే. రేపు వైశాలి బర్త్డే అనుకుంటాగా శేఖర్ అంటాడు గోవింద్. మహాలక్ష్మి కదా, నేను మర్చిపోయానురా ఆ విషయమే. అయితే రేపు పిండి వంటలు చేయాలి. శ్రావణి, అత్తయ్య గారు, సాయంత్రం మీరందరూ పడుకున్నప్పుడు నేను వైశాలి కలిసి రసగుల్లా చేశాం. వదిన ఆకలి వేస్తుంది, కొంచెం ఆ స్వీట్ ఏదో చేస్తే అన్నావుగా, పెట్టవా? ఏరా నీ పెళ్ళాం చేసి అనగానే ఆకలిస్తుందా అనగానే వంటగదిలో వైశాలికి వినిపించి చిన్నగా నవ్వుతుంది. ఇలాంటి బయటకని చెప్పకూడదే అని చెవిలో సీక్రెట్ చెప్పినట్లు చెప్పేస్తాడు. అదే తెలిసిందిలే అని అందరూ నవ్వుకుంటూ ఉంటారు, బామ్మతో సహా. కొంతసేపటికి భోజనాలు చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు. వైశాలి పడుకొని ఆలోచిస్తుంటుంది. ఊయల్లో పిల్లలను పడుకోబెట్టి ఊపుతూ శేఖర్ టీవీ చూస్తుంటాడు. వైశాలి పడుకోగానే శేఖర్ చూసి నవ్వుతాడు. తల నిమురుతూ తన పక్కన పడుకొని ఒక చేతిని తల కింద పెట్టుకొని వైశాలి ఫేస్ దగ్గర చూస్తూ ఉంటాడు. ఎందుకే అందరి కోసం నీకు ఇష్టమైన వదిలేసుకుంటావు? రాక్షసి, చెప్పినా విను, మొండి, జగమొండి, అన్నీ తండ్రి పోలికలే అనుకుని బొగ్గ మీద ముద్దు పెడతాడు. టైం చూసి వైశాలి లేపడానికి టీవీ సౌండ్ కొంచెం పెడతాడు. ఆ సౌండ్కి వైశాలి కదలగాని ఏం తెలియనట్టుగా కూర్చుంటాడు. టీవీ చూసి శేఖర్ వైపు చూస్తుంది. శేఖర్ కూడా చూసి కళ్ళు తిప్పుతాడు. వెళ్ళి టీవీ ఆఫ్ చేసి వచ్చి పడుకోబోతుంటే, ఎందుకే టీవీ ఆఫ్ చేసావు అని వైశాలి చేతిని వెనక్కి తిప్పుతుంటే అని అరుస్తుంది. ఏమైంది? వైశాలి మధ్యాహ్నం రసగుల్లా చేస్తుంటే నూనె చిమ్మి చేయి కాలేదని మెల్లిగా అంటుంది. చూసుకుని పని లేదా? వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఆయింట్మెంట్ రాసావా అని చేతిని చూస్తూ అడుగుతాడు. లేదు అనగానే నిన్ను అని చేత్తో తల మీద కొట్టి వెతికి తెస్తాను అని తీసుకొని రాస్తాడు. వైశాలి ఏడుస్తుంటే ఏమైంది, నొప్పిగా ఉందా? లేదని తలుపుతుంటే మరి? వైశాలి ఏడుస్తూ నా మీద కోపంతో మాట్లాడడం మానేశారుగా. నేనేం చేయకపోయినా అత్తయ్య గారు వాళ్ళకి ఇష్టం లేదని చెప్తే ఎలా చదువుతా? మామయ్య గారు వద్దంటే జాబ్ వదిలేసుకుందాం అనుకున్నారుగా మీరు. ఇష్టం లేకపోయినా అది మీరు చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్ప? నా ఇష్టంతోనే వదిలేసుకున్నానని చెప్పాను కదా. అయినా సరే మీరు మాట్లాడడం మానేశారు. అంతేకాక అని వెక్కుతూ ఆ రమ్యకి డ్రెస్ కొన్నారు అని సౌండ్ చేస్తూ ఏడుస్తుంటే శేఖర్కి నవ్వొచ్చి చిన్నగా నవ్వుతూ వైశాలిని గుండెలకు హత్తుకొని తల మీద ముద్దు పెడతాడు. అయ్యో పిచ్చి వైశాలి, నేను దానికి డ్రెస్ ఎందుకు కొంటానే, అది నీకే. హ్యాపీ బర్త్డే అనగానే వైశాలి ఏడు పాపేసి కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తుంది. వైశాలి పక్కనే శేఖర్ మోకాల మీద కూర్చొని ఉండడంతో నిజం అన్నట్టు తల ఊపుతాడు. అయినా సరే నేను మీతో పచ్చి పచ్చి పండు అని ఆడుకోవడానికి నువ్వేమైనా చిన్నపిల్లవా? అదైనా అలకలాగా ఉంది. నేనేం అలగలేదు. అయినా మేము అలిగితే ఏంటి, అలగకపోతే ఏంటిలేండి. అరుస్తారా, తీరుస్తారా? అలిగి చూడు, ఎలా తీర్చాలో నాకు తెలుసు. అన్నీ తెలుసు. ఇప్పుడు ఏంటి, నీ ఎలక తీర్చాలి అంతేగా. నిన్ను హక్ చేసుకొని చెప్తా. అబ్బచ్చా ఏంటి అని బెడ్ దిగి నడుము చేతులు వేసుకొని నిల్చుంటుంది. ఏ పిచ్చి, నా మూడ్ స్పాయిల్ చేయకు. నీకు మంచి బర్త్డే పార్టీ ఇద్దామనుకున్నా. ఏంటిది? చెప్తారు మరి. నేను అలిగాను, ముందు నా అలక తీర్చు. అలిగారా? దేనికో? నువ్వు అలగలేదుగా, అందుకే నేను అలిగా. అలాగే ఇప్పుడు హక్ కావాలి. ఏమైంది మీకు? నువ్వు హగ్గిస్తావా ఇవ్వవా? ఉఫ్ లేవండి. హగ్గేగా ఇస్తా అనగానే నవ్వుతూ లేస్తాడు. శేఖర్ ముద్దుగా కనిపించడం చూసి నవ్వుతూ హగ్ తీసుకుంటుంది. శేఖర్, దెయ్యం, నాతో మాట్లాడకుండా బానే ఉన్నావు, నేనేమీ లేను, నాకు ఏడుపు వచ్చింది మీరు మాట్లాడకపోతే అని మళ్ళీ ఏడుస్తుంటే స్టార్టా మ్యూజిక్ అవ్వే తల్లి, నీ మీద కోపం వచ్చింది, సో మాట్లాడకుండా అయినా ఉంటే
నీ డెసిషన్ చేంజ్ చేసుకుంటావు అనుకుంటే చేసుకోనే లేదుగా. మీరు మాట్లాడకపోతే ఏడుస్తూ ఉంటానేమో గానీ నా డెసిషన్ చేంజ్ చేసుకోను. నేను అసలు బాధపడట్లేదండి. మీరు నా గురించి ఆలోచించి ఎలాంటి గిల్టీని మీ మనసులో రానివ్వద్దు. సరేనా? నీకన్నీ తెలుసు. తెలుసండి. అందుకే లైట్ అంటున్నా. ఓకే. ఇదే మీరు నా బర్త్‌డేకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనగానే అలాగే చూస్తూ నుదిటిపై ముద్దు పెడతాడు శేఖర్. థాంక్స్. చాలు గాని ఇంతకీ ఆ రమ్యకేంటి డ్రెస్సా? శేఖర్ నవ్వుతూ తనకెందుకు తీసుకుంటా చెప్పు? నువ్వు తీసుకుంటే అప్పుడు చెప్పేదాన్ని. అబ్బా! నిజం భయం వేస్తోంది పొట్టిదానా. నేను పొట్టిగానే ఉంటా. హీల్స్ వేసుకుంటే హైట్ అవ్వగలను. మీరు పొట్టిగా అవ్వాలనుకుంటే ఎలా అవుతారు చెప్పండి? ఈ పిచ్చి లాగ్స్ తమ దగ్గర చాలానే ఉంటాయి కానీ ఇంకా పడుకోలేదా? నేను పడుకుంటాను. మీరే నేను పడుకుంటే లేపింది. సరే అందుకే రా అని హగ్ చేసుకొని పడుకుంటాను. కొంతసేపటికి వైశాలి లేచి ప్రేమగా చూస్తూ జుట్టు నిమిరి నుదుటిపై ముద్దు పెట్టి పడుకుంటుంది. తర్వాత రోజు ఫ్యామిలీతో కలిసి వచ్చి ఎంజాయ్ చేస్తారు. బ్యాక్ టు ప్రెజెంట్. హలో ఏవండి? టై కట్టి అరగంట అవుతుంది. అవునా? మాకు తెలీదు. మరి బుడంకాయ్ నీ తల మీద కొడతాడు చిన్నగా. ఆహా! బుడంకాయ అని బుగ్గ కొరుకుతుంది రాక్షసి. మొగుడిని కొట్టే స్టేజ్‌కి వచ్చేసావా? మీరేగా తీసుకొచ్చింది నన్ను ఈ విధంగా మార్చింది. సెటైర్స్ అది కూడా నా మీదే. ముందు ఆఫీస్‌కి వెళ్ళండి. తర్వాత తిరిగి గొడవ పడదురు గాని. పడతానే, గొడవ పడతా. చెప్తా నీ సంగతి. వెవ్వెవ్వే అని అంటుంది. అమ్మా నీ కోడలు చూడవే వెకిలిస్తోంది. చెప్పనా అమ్మకి? ఏది చెప్పండి చూద్దాం. చెప్తారా? శేఖర్ మీద చెయ్యి వేస్తున్నావేంటి? ఆ! ఆ! వేస్తా. బాగా ఎక్కువైందని తల మీద మొట్టికాయ వేసి బయటకు వెళ్తాడు. సాహితిని, సూర్యని, సాత్వికని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. ఇలా ఆనందంగా గడిచిపోతుంది. వైశాలికి తన కల నెరవేర్చుకోలేదు అనే బాధ అలాగే ఉన్నా ఎప్పుడూ కూడా శేఖర్ ముందు ఆ ప్రస్తావన తీసుకురాలేదు. శేఖర్ కూడా అర్థమై వైశాలితో ఎక్కువ సమయం గడుపుతూ తన ప్రేమగా చూసుకుంటూ ఆ బాధ రానివ్వకుండా చూసుకుంటున్నాడు. శ్రావణి, వైశాలి కూడా తన డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోలేదు. అలా అని బాధపడిన తర్వాత నార్మల్ అయిపోయింది. పిల్లలతో గడుపుతూ సాధారణ గృహిణులుగా వాళ్ళ జీవితాన్ని నడిపిస్తున్నారు. ఇలాగే చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ కలను సాధించే సత్తా వాళ్ళకి ఉన్నా కూడా ఏవేవో కారణాలతో ఇంటిలోనే బందీలుగా మారుతున్నారు. ఆ కలని వదిలేసుకుంటున్నాను. భర్త ప్రేమతో, పిల్లల ప్రేమతో మర్చిపోవచ్చు కానీ వాళ్ళు నిజంగానే ఒక ఇంటి ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారా? ఏమైనా అంటే నీకేం తెలీదు ఆగమ్మా అంటారు. అందరికంటే ఎక్కువ తెలిసింది వాళ్ళకి. అవకాశం రాక ఎలా ఉండిపోతున్నారంతే. మీ ఇంట్లోనూ మీ ఆడపిల్ల అయినా చదువుతున్నారా? అంటే సపోర్ట్‌గా ఉండండి. అంతేకాని సందేహపడి అమ్మాయిలు రేపు పొద్దున ఏదైనా తలవంపులు తీసుకొస్తారేమో అని ఆలోచించి ఆపించవద్దు చదువుని. అలాగే సపోర్ట్ దొరికినప్పుడు మీరు కూడా వాళ్ళకి సపోర్ట్‌గా ఉండండి. 2 పట్టాలు సరిగ్గా ఉంటేనే రైలు సవ్యంగా సాగుతుంది. నీ పట్ట వంకర కూడా ఉన్నా రైలు చేరే గమ్యం మారిపోతుంది. సాధించాలి అనుకుని ఆగిపోయిన ప్రతి మహిళకి ఈ స్టోరీ అంకితం. కథ అయిపోయింది. ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి? ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మరొక మంచి స్టోరీతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్.